హలో అండి, నా పేరు సురేష్ అండి. మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రాము అలాగే GUI కలిపి ఒక మినీ ప్రాజెక్ట్ చేయబోతున్నాం అండి. సో నేను తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఏటీఎం మిషన్ అనమాట. సో ఏటీఎం మిషన్లో మనం చూసేవి ఏంటంటే పిన్ జనరేట్ చేయడము, లాగిన్ అవ్వటం, అలాగే మనీ అకౌంట్ డిపాజిట్ చేయడం, అలాగే విత్డ్రాల్ చేయడం, ఓకే, బ్యాలెన్స్ అప్డేట్ చేయడం. సో ఇవి ఇన్ఫర్మేషన్. అయితే ఇందులో మనకి ఇక్కడ మీరు గమనిస్తే డిపాజిట్ అని క్లిక్ చేయగానే డిపాజిట్ బటన్ ఎగిరిపోయింది చూసారా, అలాగే విత్డ్రా అని క్లిక్ చేస్తే విత్డ్రా బటన్ ఎగిరిపోయింది. సో మనం ఈ కాన్సెప్ట్ ఒకటి చేయాలండి. ఓకే, సో దాని తర్వాత క్రియేట్ యూజర్ అని క్లిక్ చేస్తే చూసారా డైలాగ్ బాక్స్లో మనకి ఎంటర్ నేమ్ అని చెప్పేసి అని అడుగుతుంది. సో నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఓకే చేస్తే మళ్ళీ ఎంటర్ పిన్ అని అడుగుతుంది చూసారా. అలాగా పిన్ కూడా ఎంటర్ చేసి ఓకే చేస్తే మనకి లాగిన్ అవ్వడానికి ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది అనమాట. రైట్, సో ఈ కాన్సెప్ట్ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే సో ముందుగా మనం డిజైన్ ఇంప్లిమెంట్ చేసుకుందాం. సో నేను ఆల్రెడీ ఈ కోడ్ అంతా రాసి పెట్టున్నాను కదండి, ఈ కోడ్ అంతా డిలీట్ చేసి వస్తున్నాం. ఓకే, సో ముందుగా మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సింది టీకే ఎంటర్ యాజ్ టీకే. ఓకే, సో ఇక్కడ మనం ఇంకొకటి కూడా ఇన్స్టాల్ చేసుకుందామండి. ఫ్రమ్ టీకే ఎంటర్ ఇంపోర్ట్ టీటీకే. ఓకే, చాలామందికి డౌట్ వస్తుంది ఈ టీకే ఏంటి టీటీకే ఏంటి. సో టీకే ఏంటంటే అండి కొన్ని బేసిక్స్ ఉంటాయండి. అంటే ఇందులో బేసిక్గా డిజైన్ ఉంటుంది అనమాట. లేబుల్ అవనివ్వండి, లేకపోతే ఒక బటన్ అవనివ్వండి, ఒక ఎంట్రీ బాక్స్ అవనండి, అవన్నీ కొంచెం మీరు కంపేర్ చేస్తే టీకే దాంట్లో యూస్ చేసి టీటీకే దాంట్లో యూస్ చేస్తే రెండింటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. కొంచెం స్టైలిష్గా ఉంటుంది టీటీకేలో. ఓకే, సో అందుకనే మనం బటన్స్ కానీ ఇవన్నీ కూడా టీటీకేలో యూస్ చేద్దామండి. ఓకే, సో ఒక క్లాస్ తీసుకుంటున్నానండి. సో క్లాస్ నేమ్ వచ్చి మనం ఏటీఎం. ఓకే, ఏటీఎం అని పెడదాము. సో ఏటీఎం అని పెడదామండి. సో ఓకే, ఇనిట్ ఫంక్షన్ ఒకటి తీసుకుంటున్నాను. ఇనిట్ ఫంక్షన్లో రూట్ పాస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం సెల్ఫ్ డాట్ రూట్ ఈక్వల్ టు రూట్. ఓకే, సో దీని తర్వాత మనకి ఒక టైటిల్ కావాలి, మనకి సెల్ఫ్ డాట్ విండో టైటిల్ కావాలి కదండి. సెల్ఫ్ డాట్ రూట్ ఓకే డాట్ టైటిల్. ఇక్కడ మనం ఏటీఎం మిషన్. ఓకే, ఇప్పుడు సైజ్ డిక్లేర్ చేద్దామండి. సెల్ఫ్ డాట్ రూట్ డాట్ జియోమెట్రిక్. ఓకే, సో 600 ఇంటూ 300 పెట్టుకుందాం. ఫైన్, అసలు విండో ఓపెన్ అవుద్దో లేదో చెక్ చేయాలి కదండి. మనం ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాము. ఓకే, సో రూట్ ఈక్వల్ టు టీకే డాట్ టీకే, తర్వాత యాప్ ఈక్వల్ టు ఏటీఎం, ఇందులోకి రూట్ పాస్ చేయాలి. తర్వాత రూట్ డాట్ మెయిన్ లూప్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి విండో ఓపెన్ అయిందా లేదా మనకి ఈ సైజులో అనేది చెక్ చేసుకుందామండి. ఓకే, ఓపెన్ అయింది. ఓకే, మనకి కావాల్సిన సైజులో విండో వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ విండోలో మనం ఏమేమి డిజైన్లో ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విజెట్స్ ఇంప్లిమెంట్ చేయాలన్న విషయాన్ని మనం తెలుసుకోవాలండి. అయితే నేను ఏం చేశానంటే దానికి ఒక లిస్ట్ ప్రిపేర్ చేశానండి. ఓకే, ఇక్కడ పేస్ట్ చేస్తాను చూడండి, కాపీలో పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. ఇగోండి లిస్ట్ ప్రిపేర్ చేశాను. సో ఈ లిస్ట్లో ఏంటంటే అండి ఫస్ట్ పిన్కి ఒక లేబుల్ కావాలి, తర్వాత ఎంట్రీ బాక్స్ పిన్ చేయడానికి ఒక ఎంట్రీ బాక్స్ కావాలి, తర్వాత ఒక క్రియేట్ బటను, లాగిన్ బటన్ ఉంటుంది, అలాగే రైట్ సైడ్ చూస్తే డిపాజిట్ బటను, విత్డ్రాల్ బటను. దాని తర్వాత దాన్ని క్లిక్ చేస్తే డిపాజిట్ బటన్ హైడ్ అయిపోయి ఒక ఎంట్రీ బాక్సు, ఒక కన్ఫర్మ్ బాక్సు. ఓకే, సో అలాగే విత్డ్రాల్కి కూడా సేమ్ ఒక ఎంట్రీ బాక్సు, ఒక కన్ఫర్మ్ బాక్స్ ఉంటాయి. అలాగే దాని తర్వాత ఒక కరెంట్ బ్యాలెన్స్ చూపించేది, అలాగే అమౌంట్ చూపించేది. ఇవి విజెట్స్ అండి మనకి. ఓకే, సో ఇప్పుడు ఈ విజెట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఒక్కొక్కటి. ఓకే, సో ఫస్ట్ లేబుల్, తర్వాత ఎంట్రీ బాక్సు, ఓకే, తర్వాత 2 బటన్లు. సో ముందు అది క్రియేట్ చేద్దాము. లేబుల్ ఓకే, దీని కింద చేద్దాం, చిన్న టైటిల్ పెట్టుకుందామండి మనం ఇక్కడ. ఓకే, సో టైటిల్ వచ్చేసరికి మనం ఇప్పుడు చేస్తుంది లాగిన్ కాబట్టి లాగిన్ అండ్ క్రియేట్ యూజర్ అని పెట్టుకుందాం. ఓకే, లాగిన్ అండ్ క్రియేట్ యూజర్. ఓకే, సో దీనికి సంబంధించిన విజెట్స్ అన్నీ కూడా దీంట్లో ఉండేలాగా. ఓకే, సో ఫస్ట్ లేబుల్ ఎంటర్ పిన్ అనే ఒక లేబుల్. ఓకే, సో
పిన్ అండర్స్కోర్ లేబుల్. ఓకే, సెల్ఫ్ పెట్టలేదు, సెల్ఫ్ డాట్ పిన్ అండర్స్కోర్ లేబుల్. ఓకే, ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు టీకేకే. నేను చెప్పాను కదండి, టీకే కాదు మనం ఇప్పుడు యూజ్ చేసేది, టీటీకే యూజ్ చేద్దాం. ఓకే, టీటీకే డాట్ లేబుల్. టీటీకే లేబుల్లో మనం ఇప్పుడు పాస్ చేయాల్సింది సెల్ఫ్ డాట్ రూట్ ఫస్ట్, తర్వాత మనకు కావాల్సిన టెక్స్ట్ని. ఓకే, టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కావాల్సిన టెక్స్ట్ ఏంటంటే మనకి ఎంటర్ పిన్. ఓకే, సో పిన్ ఎంటర్ చేయమని చెప్పేసి కావాలి. అలాగే నెక్స్ట్ సెల్ఫ్ డాట్ పిన్ ఎంట్రీ. ఓకే, పిన్ అండర్స్కోర్ ఎంట్రీ ఈక్వల్ టు టీటీకే డాట్ ఎంట్రీ. ఓకే, సో ఎంట్రీలో సెల్ఫ్ డాట్ రూట్ని పాస్ చేయాలి ముందు, దాని తర్వాత ఒక విడ్త్ ఇచ్చుకోవాలి. ఓకే, సో విడ్త్ ఒక 10 ఇస్తున్నాను, రైట్. నెక్స్ట్ సెల్ఫ్ డాట్ నెక్స్ట్ది ఏంటంటే మనకు పిన్ అయిపోయింది, ఒక్కసారి పైకి వెళ్ళి చూద్దాం. ఓకే, ఈ 2 అయిపోయినాయి, 1 2 అయిపోయింది. సో 3 వచ్చి క్రియేట్ యూజరు లాగిన్ బటన్. ఓకే, సో సెల్ఫ్ డాట్ క్రియేట్ అండర్స్కోర్ బటన్. ఓకే, టీటీకే డాట్ బటన్ సెల్ఫ్ డాట్ రూట్. ఓకే, ఒక టెక్స్ట్ బటన్ మీద టెక్స్ట్ ఏమి ఉండాలి, సో క్రియేట్ న్యూ యూజర్, రైట్. ఆర్గనైజ్ చేసుకోవాలండి ప్రతిదీ కూడా మనం లేబుల్ రాసే ముందు, ఎందుకంటే మనం అక్కడిది ఇక్కడ అక్కడ రాసేస్తాం, అందుకంటే ఇలాంటి టైటిల్ పెట్టుకోవాలండి మనకు. ఓకే, సో టైటిల్ పెట్టుకుంటే మనం ఒక చోట ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట అంట. ఓకే, సో సెల్ఫ్ డాట్ ఇంకొక బటను లాగిన్ బటను, సో లాగిన్ అండర్స్కోర్ బటన్ ఈక్వల్ టు టీటీకే డాట్ బటన్ సెల్ఫ్ డాట్ రూట్. ఓకే, దాని తర్వాత బటన్లో టెక్స్ట్ ఈక్వల్ టు లాగిన్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక గ్రూప్ అవగొట్టేసాం, క్రియేట్ యూజరు, లాగిన్ యూజరు, పిన్ను, అలాగే పిన్ లేబుల్, అంతే కదండి. మనకు కావాల్సిన ఆ 4 కూడా ఇంప్లిమెంట్ చేసాం ఫస్ట్ బ్యాచ్లో. ఓకే, ఈ లైన్ అయిపోయిందండి, ఫస్ట్ లైన్ అయిపోయింది. ఓకే, దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ లైన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లైన్లో ఏంటంటే డిపాజిట్, విత్డ్రాలు, 2 బటన్లు ఉన్నాయి. ఓకే, 2 బటన్లు, ఈ 2 బటన్లు కాకుండా మళ్ళీ డిపాజిట్కి ఎంట్రీ బాక్స్ ఒకటి, అలాగే కన్ఫర్మ్ బటన్ ఒకటి. ఓకే, డిపాజిట్ విత్డ్రాకి ఎంట్రీ బాక్స్ ఒకటి, కన్ఫర్మ్ ఒకటి. అంటే మనం ఒక బటను, ఒక ఎంట్రీ బాక్సు, ఇలా ఆలోచిద్దాము. ముందు డిపాజిట్కి సంబంధించిన డిపాజిట్ బటను, డిపాజిట్ ఎంట్రీ బాక్సు, డిపాజిట్ కన్ఫర్మ్ బాక్స్ ఫస్ట్. ఓకే, సో ముందు ఆ 3 రాద్దామండి. సో నేను టైటిల్ పెట్టుకుంటానండి ఇక్కడ కూడా. సో హ్యాష్ డిపాజిట్. ఓకే, సో ఇక్కడ సెల్ఫ్ డాట్ డిపాజిట్కి సంబంధించింది డిపాజిట్ అండర్స్కోర్ బటన్. ఓకే, సో బటన్లో టీటీకే బటన్, సో బటన్ నేమ్ వచ్చి మనకి సెల్ఫ్ డాట్ రూట్, టెక్స్ట్ వచ్చి డిపాజిట్. ఓకే, సో అలాగా నేమ్ పెట్టుకుందాం. నెక్స్ట్ ఇంకో బటను, సో డిపాజిట్కి సంబంధించిన బటన్ కాదు, ఇంకోటి ఎంట్రీ బాక్స్. ఓకే, సో డిపాజిట్ అండర్స్కోర్ ఎంట్రీ. ఓకే, ఈక్వల్ టు టీటీకే డాట్ బటన్ సెల్ఫ్ డాట్ రూట్, టెక్స్ట్లో వచ్చి డిపాజిట్, టెక్స్ట్ వచ్చి మనకు కావాల్సింది ఎంట్రీ కదండి. సో ఎంట్రీకి మనం బటన్ ఇచ్చాము, రాంగ్ ఇచ్చాను, ఇక్కడ ఎంట్రీ ఇవ్వాలి. ఓకే, సో ఎంట్రీ సెల్ఫ్ డాట్ రూట్ విడ్త్ ఇవ్వాలండి. ఓకే, సో విడ్త్ వచ్చేసరికి ఒక 10 తీసుకున్నాను, అమౌంట్కే కదండి, సో అందుకే 10 తీసుకున్నా. సో నెక్స్ట్ వచ్చి డిపాజిట్ అండర్స్కోర్ ఫైనలీ కన్ఫర్మ్ బటన్ అండి. సో కన్ఫర్మ్ ఈక్వల్ టు టీటీకే డాట్ బటన్. ఓకే, సెల్ఫ్ డాట్ రూట్ కామా
టెక్స్ట్ వచ్చి బటన్ మీద మనకు కావాల్సింది కన్ఫర్మ్. ఓకే, కన్ఫర్మ్ బటన్ కావాలి. రైట్, డిపాజిట్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఈ 3 మళ్ళీ ఒక కాపీ చేస్తున్నాను నేను. మనకి ఇలాంటి 3 మనకి విత్డ్రాల్ కూడా కావాలి. ఓకే, సో అందుకనే మళ్ళీ కాపీ చేశాను, విత్డ్రాల్. ఓకే, సో విత్డ్రాల్లో ఎక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు డిపాజిట్కి రాసాము, విత్డ్రాల్కి రాసాము. అయితే విత్డ్రాల్లో నేమ్స్ మార్చాలి. ఇక్కడ డిపాజిట్ ఉంది కదండి, సో ఈ ప్లేస్లో విత్డ్రాల్ అని పెడదాం. ఓకే, సో దాన్ని ప్రతి దగ్గర కాపీ పేస్ట్ చేసేద్దాం. సో అంత మొత్తం అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ విత్డ్రాల్ పెట్టామంటే దీన్ని మారిపోతుంది, ఇక్కడ విత్డ్రాల్ చేసామంటే ఇది మారిపోతుంది. ఓకే, సో అంతే, ఇంకేం మార్చక్కర్లేదు. ఇది ఒక టెక్స్ట్ మార్చాలి మనం విత్డ్రాల్ అని, అంతే అయిపోయిందండి. ఓకే, సో ఇప్పుడు బటన్స్ వచ్చేసినాయి, విత్డ్రాల్ బటన్స్ వచ్చేసినాయి మనకి. ఓకే, సో విత్డ్రాల్ బటన్స్ వచ్చేసినాయి, డిపాజిట్ బటన్స్ వచ్చేసినాయి. సో మనకి ఈ 2 లైన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఓకే, సో ఇంకా మిగిలింది ఏంటంటే మనకి, ఇంకా మిగిలింది కరెంట్ బ్యాలెన్సు, లేబుల్, అలాగే దానికి టోటల్ ఒకటి కావాలి. సో లేబుల్ అంటే 2 లేబుల్సేనండి. ఒక దాంట్లో టెక్స్ట్ ఇవ్వాలి, ఇంకో దాంట్లో టెక్స్ట్ ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే మనకు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ అని చెప్పేసి ఒకటి తీసుకుందాము. సో బ్యాలెన్స్లో మనకి 2 లేబుల్స్ కావాలి, సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్. ఓకే, సో సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్ అండర్ స్కోర్ లేబుల్ ఈక్వల్ టు ttk డాట్ లేబుల్. ఓకే, సెల్ఫ్ డాట్ రూట్ కామా టెక్స్ట్ వచ్చేసరికి కరెంట్ బ్యాలెన్స్. ఓకే, సో ఇంకొక లేబుల్ కావాలి మనకి. సో సెకండ్ లేబుల్ సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్ అమౌంట్ అని తీస్తున్నాం. ఓకే, అమౌంట్ ఈక్వల్ టు ttk డాట్ లేబుల్ సెల్ఫ్ డాట్ రూట్ టెక్స్ట్ వచ్చేసరికి ఎంటీ. ఓకే, సో ఇప్పుడు మొత్తం అన్ని విజెట్స్ మనం క్రియేట్ చేసేసుకున్నాం. దీనికి సంబంధించిన మనకి లేఅవుట్ మేనేజర్ ఉంది కదండి, అప్పుడు ఆ లేఅవుట్ మేనేజర్లు క్రియేట్ చేయాలి. సో లేఅవుట్ మేనేజర్ ప్రతి దానికి క్రియేట్ అవ్వాలి. సో ఫస్ట్ దానికి మనకి ముందు క్రియేట్ చేసేసుకుందాము, సెల్ఫ్ డాట్ పిన్. ఓకే, సెల్ఫ్ డాట్, ఇవన్నీ కాపీ పేస్ట్ చేస్తున్నానండి ఇక్కడ, కొంచెం ఫాస్ట్గా అవుతుందని, అంతకంటే ఏం కాదు. సో కాపీ పేస్ట్, కాపీ పేస్ట్. సో ప్రతిదీ కూడా కాపీ పేస్ట్ చేసేసానండి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి కావాల్సింది ఏంటంటే డాట్ ప్లేస్ని పెట్టాలి. ఓకే, డాట్ ప్లేస్, ఇది కూడా కాపీ చేసి ప్రతి దగ్గర పేస్ట్ చేసేద్దాం. ఫైన్. సో ఇప్పుడు మనకి లాగిన్ అండ్ క్రియేట్కి మనకి ఒక లేఅవుట్లు కూడా తయారైపోయింది, విజెట్స్ అంతా కూడా. దీనికి కూడా అలాగే చేద్దామండి. సో ఇవి కూడా కాపీ చేస్తున్నానండి. సో కాపీ పేస్ట్, కాపీ పేస్ట్, ఓకే, డాట్ ప్లేస్. ఓకే, సో అలాగే సేమ్ విత్డ్రాల్కి కూడా ఓకే. సో మనకి ప్రతి దానికి ఇంప్లిమెంట్ చేసాం. ఓకే, బ్యాలెన్స్కి ఇంప్లిమెంట్ చేయలేదు ఇంకా. సో బ్యాలెన్స్కి కూడా చేసేద్దాం. లేఅవుట్, ఓకే, కాపీ పేస్ట్, కాపీ పేస్ట్. ఓకే, డాట్ ప్లేస్, డాట్ ప్లేస్. ఓకే, ఫైన్, డన్.
సో ఇప్పుడు లేఅవుట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో ఇప్పుడు రన్ చేస్తే మనకి ఇవన్నీ ఏం కనిపించవు. రీజన్ ఏంటంటే అండి, మనం ఇప్పుడు వరకు దానికి కోఆర్డినేట్స్ ఇవ్వలేదు. ఓకే, ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ ఇవ్వాలి. సో అవి ఇవ్వలేదు కాబట్టి ఏం కనిపించట్లేదండి. ఓకే, సో ముందుగా మనం ఎంటర్ పిన్ అనేది ఉన్నదండి. ఎంటర్ పిన్ దానికి ఎక్స్ ఈక్వల్ టు ఒక 50 ఇద్దామండి. రైట్, తర్వాత అంటే లెఫ్ట్ నుంచి ఒక 50 దూరం ఉన్నంత వరకు. ఓకే, సో వై వచ్చేసరికి పైనుంచి ఒక 30 ఇద్దామండి. ఓకే, సో ఎంటర్ లేబుల్ అనేది ఒక లేబుల్ ఉంది, అది మనం ఎక్స్ కోడ్ వై కోడ్ ఇచ్చేసాము. సో ఇప్పుడు దాని ఎదురుగా ఇవ్వాలి కాబట్టి ఎక్స్ వాల్యూ మారాలి, వై వాల్యూ సేమ్ ఉండాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఒక 120 ఇద్దాము. ఓకే, మనకి స్పేస్ ఉంది కదా, మనం ఎక్కువ ఇచ్చిన ప్రాబ్లం లేదు. సో వై ఈజ్ ఈక్వల్ టు సేమ్ లైన్లో ఉండాలి కాబట్టి 30 ఇద్దామండి. ఓకే, 30. సో ఇప్పుడు మనకి ఎంట్రీ ఒకటి, లేబుల్ ఒకటి రావాలి, ఇందులో విజిబుల్ అవ్వాలి మనకి. ఓకే, ఎంట్రీ ఒకటి, లేబుల్ ఒకటి విజిబుల్ అయిపోయిందండి. ఓకే, సో అలాగే నెక్స్ట్ క్రియేట్ బటన్. సో ఫస్ట్ క్రియేట్ బటన్ ఉండాలి, తర్వాత లాగిన్ బటన్ ఉండాలి మనకి. సో క్రియేట్ బటన్లోకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక మనం అదే దానికి మనకి లెఫ్ట్ నుంచి ఒక సేమ్ మనకు లేబుల్ ఎక్కడ ఎంత దూరంలో అయితే ఉందో అంత దూరంలో పెడదాము, ఒక 50కి. ఓకే, సో 50 పెట్టి వై ఈక్వల్ టు మనకి పైనుంచి లేబుల్ కానీ ఎంట్రీ బాక్స్ కానీ 30లో ఉందండి. సో దాని కిందకి రావాలి కాబట్టి ఒక 70 పెడదాం, వై ఈజ్ ఈక్వల్ టు. ఓకే, సో అలాగే బటన్ లాగిన్ బటన్ వచ్చేసరికి వై వాల్యూ 70 అవుతుంది, ఎందుకంటే దాని పక్కనే రావాలి కాబట్టి. ఎక్స్ వాల్యూ అనేది మన క్రియేట్ బటన్ కంటే దూరంగా ఉండాలి కాబట్టి సో 50 కంటే కొంచెం పెంచుదామండి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక క్రియేట్ బటన్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఒక 120 పెడదామండి. ఓకే, సో 120 పెడదాము. 120 వై ఈక్వల్ టు 70. ఓకే, ఒక్కసారి రన్ చేసి చూద్దాం. రైట్, వచ్చింది. అంటే బటన్ మీద బటన్ ఎక్కేసింది. ఇక్కడ చూసారా, క్రియేట్ బటన్ మీద లాగిన్ బటన్ ఎక్కేసింది పైకి. సో దానికి మార్చుకోవాలి అంటే కొంచెం పని చేద్దాము, దీన్ని ఒక 20 చేద్దాము, దీన్ని 50 చేద్దాం, 150 చేద్దామండి. ఓకే, సో కొంచెం దూరంగా ఉంటాయి. రైట్, దూరంగా వచ్చేసినాయి. ఓకే, సో మనకి అక్కడ అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ పార్ట్, మన రైట్ పార్ట్ ఏదైతే అనుకున్నామో లెఫ్ట్ పార్ట్ ఏదైతే అనుకున్నామో అది అయిపోయింది. ఇప్పుడు రైట్ పార్ట్ చేద్దామండి. రైట్ పార్ట్లో ముందుగా మనకి బటన్స్ ఉన్నాయి, 2 బటన్స్ ఉన్నాయి, విత్డ్రా, డిపాజిట్. అయితే ముందు డిపాజిట్ చేద్దాము. డిపాజిట్ బటన్, తర్వాత ఎంట్రీ బటన్, తర్వాత కన్ఫర్మ్ బటన్ ఒకే లైన్లో రావాలి. ఓకే, సో డిపాజిట్ బటను. సో ఎక్స్ ఈక్వల్ టు మనకి లెఫ్ట్ నుంచి ఎంత ఉండాలి. సో ఎంట్రీ బాక్స్ ఎంత ఉందంటే 50లో ఉంది కాబట్టి 50 పెడదాం. ఓకే, 50 కాదు, మనం ఏమనుకున్నామంటే మనకి ఈ ఎంట్రీ బాక్స్తో సమానంగా రావాలనుకున్నాం కాబట్టి ఎంట్రీ బాక్స్తో సమానంగా రావాలంటే వై వాల్యూ 30 పెట్టాలి, బట్ ఎక్స్ వాల్యూ ఉంచారంటే మనకి పెంచాలి. ఓకే, సో ఎక్స్ వాల్యూ ఏం చేద్దాం అంటే ఒక 300 పెడదామండి. ఓకే, సో ఎక్స్ వాల్యూ 300 పెడదాం, వై వాల్యూ ఒక 30 పెడదాం. ఎందుకు 30 అంటే సేమ్ లైన్లో కావాలి కాబట్టి మనకి. ఓకే, సో అలాగే అదే లైన్లో మనకి ఎంట్రీ బాక్స్ ఉండాలి, కన్ఫర్మ్ బాక్స్ ఉండాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎక్స్ వాల్యూ పెంచాలి, అదే లైన్ కాబట్టి 400 పెట్టాను, వై ఈక్వల్ టు సేమ్ లైన్ కాబట్టి 30 పెట్టాను. ఓకే, సో ఇక్కడ కూడా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 500 పెట్టానండి. సో లెఫ్ట్ నుంచి 500 అనమాట. చూడండి, ఫస్ట్ బటన్ వచ్చి లెఫ్ట్ నుంచి 300 ఉంటుంది, సేమ్ లైన్లో ఉంటుంది. అలాగే ఎంట్రీ బాక్స్ వచ్చి లెఫ్ట్ నుంచి 400 డిస్టెన్స్లో ఉంటుంది, బట్ సేమ్ లైన్లో ఉంటుంది, ఎందుకంటే వై 30 కాబట్టి. అది చూడండి, మీకు అర్థమైందో లేదో. మాకు అర్థం కాకపోతే దయచేసి కమెంట్ చేయండి. ఓకే, సో 30 ఫైన్. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం మనం. అదిగోండి, చూసారా, సేమ్ లైన్లోకి వచ్చేసినాయి. ఓకే, సో ఇప్పుడు అలాగే డిపాజిట్ను కూడా సేమ్ మనం అలాగే ఇవ్వాలి. అయితే ఇక్కడ వై వాల్యూలు మారిపోతాయి, అంతే కదండి. సో వై వాల్యూలు మార్చేసుకుని సేమ్ కాపీ పేస్ట్ చేసుకుందాం అన్నీ. సో ఇదే కాపీ పేస్ట్ చేసేసుకుందాం, బట్ వై వాల్యూలు అన్నిటికీ మార్చేద్దామండి విత్డ్రాకి. సో ఇది కాపీ చేస్తాను, పేస్ట్ చేస్తాను, ఇది కూడా కాపీ చేసేస్తున్నాను, పేస్ట్ చేసేస్తున్నాను,
కాపీ పేస్ట్. సో y వాల్యూ 30 ఉంది, మనం దీన్ని ఒక 70 చేద్దామండి, కొంచెం కిందకు వచ్చేలాగా. ఓకే 70. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. అబ్బా వచ్చేసిందండి, కరెక్ట్గా వచ్చేసినాయి. చూసారండి మనకి ఎలా కావాలంటే అలా వచ్చేసినాయి. సో ఇప్పుడు నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే ఫైనల్గా కరెంట్ బ్యాలెన్స్ లేబుల్స్ కావాలి, అంతే కదండి. సో కరెంట్ బ్యాలెన్స్ లేబుల్స్ కూడా మనం ఈ సేమ్ దీన్నే కాపీ పేస్ట్ చేయొచ్చు. ఓకే సో ఒకసారి క్లోజ్ చేసేస్తున్నాను. పై రెండు కాపీ చేసుకుంటే సరిపోద్దండి. మనం కాపీ పేస్ట్ అయితే y వాల్యూ మారిపోతుంది. ఓకే సో y వాల్యూ ఒక 120 పెడుతున్నాను. ఓకే సో ఇక్కడ కూడా y వాల్యూ 120 పెడుతున్నా. అదిగోండి కిందకు వచ్చేసింది. సో కొంచెం మనం అర్థం చేసుకోవాలండి, అంతే ఈజీ, మనకు ప్రతిదీ కూడా అర్థం చేసుకుంటే సరిపోతుందండి. ఓకే సో డిజైన్ ఎలా పడుతుంది, మనం ఎక్కడి నుంచి లెఫ్ట్ కొలవాలి, లెఫ్ట్కి ఎన్ని తీసుకోవాలి, రైట్కి ఎన్ని తీసుకోవాలి, టాప్కి ఎన్ని తీసుకోవాలి, ఇది తెలుసుకోవాలండి. ఎక్స్ కోఆర్డినేట్స్ వై కోఆర్డినేట్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే అది తెలుసుకుంటే ఈజీగా మనం ఈ విజెట్స్ని ప్లేస్ చేయొచ్చు డిజైన్లో. ఓకే సో ఇప్పుడు మనకి డిజైన్ కంప్లీట్ అయిపోయింది, బట్ హైడింగ్ అనేది జరగట్లే, అందుకే డిపాజిట్ కొట్టినా ఏం జరగట్లే, ఇదన్నీ కనిపించేస్తున్నాయి. సో హైడింగ్ ఎలా చేయాలి అని అంటే అండి, ఫస్ట్ మనం ఒక మెథడ్స్ తీసుకోవాలండి. ఆ మెథడ్స్ ఏంటంటే డిపాజిట్కి విత్డ్రాల్కి రెండింటికి హైడ్ ఉంది కాబట్టి ఒక డిపాజిట్ ఓకే డెఫ్ డిపాజిట్ అండర్స్కోర్ హైడ్ అని చెప్పి ఒక మెథడ్ తీసుకుంటున్నానండి. అలాగే పాస్ చేశాను. నెక్స్ట్ ఇంకొక మెథడ్ తీసుకుంటున్నాను, డెఫ్ డిపాజిట్ అండర్స్కోర్ షో. ఓకే హైడ్ ఒకటి, షో ఒకటి తీసుకున్నా. అలాగే పాస్ చేస్తున్నాను, దీన్ని కూడా మనం రాద్దాం. దాన్ని కూడా డెఫ్ విత్డ్రాల్ అండర్స్కోర్ హైడ్ పాస్ డిపాజిట్ విత్డ్రాల్ అండర్స్కోర్ షో. ఓకే ఇందులో కొన్ని లేఅవుట్స్ షో అవ్వాలి, కొన్ని లేఅవుట్స్ హైడ్ అవ్వాలి. సో మనకి ఫస్ట్ ఇనిషియల్గా అప్లికేషన్ ఓపెన్ అవ్వగానే మనకు హైడ్ అవ్వాల్సింది ఏంటి, షో అవ్వాల్సింది ఏంటో ముందు తెలుసుకోవాలండి. ఓకే ముందు ఇనిషియల్గా మనం ఓపెన్ చేయగానే, అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకి ఓకే సో ఈ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకు కావాల్సింది ఈ డిపాజిట్ బటన్, విత్డ్రాల్ బటన్, ఈ రెండే కావాలి, మిగతాయి కనిపించకూడదు కదండి. అండ్ మిగతాయి అంటే ఎంట్రీ బాక్స్ కానీ కన్ఫర్మ్ బాక్స్ కానీ కనిపించకూడదు. ఓకే సో దానికి ఏం చేయాలంటే అండి, ఒకసారి క్లోజ్ చేసేస్తున్నాను. ఈ డిపాజిట్కి సంబంధించిన ఈ లేఅవుట్ 3 ఉన్నాయి కదండి, అంటే డాట్ ప్లేస్ పెట్టాం కదండి, ఆ మూడింటిని కాపీ చేద్దామండి. కట్ చేసేయండి, కాపీ కాదు, కట్ చేసేసాను. ఓకే సో కట్ చేసేసి హైడ్ ప్లేస్లో పేస్ట్ చేయండి. అలాగే షో ప్లేస్లో కూడా సేమ్ 3 పేస్ట్ చేసేయండి. ఓకే అలాగే విత్డ్రాకి సంబంధించిన లేఅవుట్స్ ఉన్నాయి కదండి, డాట్ ప్లేస్ అనేది, అవి కూడా కట్ చేసి ఓకే హైడ్ ప్లేస్లో పేస్ట్ చేయండి, షో ప్లేస్లో కూడా పేస్ట్ చేయండి. సో ఇప్పుడు మనకి హైడ్లోను పేస్ట్లో షోలోను రెండిట్లోనూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం మేనేజ్ చేసుకోవాలండి. సో మనకు కావాల్సింది ఏంటంటే ముందు హైడ్ ఏం అవ్వాలి, విత్డ్రాకి హైడ్ ఏం అవ్వాలి, అలాగే డిపాజిట్కి హైడ్ ఏం అవ్వాలి అనేది ముందు డిక్లేర్ చేసుకోవాలండి. ఓకే సో ముందు హైడ్ గురించి మాట్లాడుకుందాము. డిపాజిట్ హైడ్లో మనకి బటన్ తప్ప ఏమీ కనిపించకూడదు, అంతే కదండి. సో కనిపించకూడదు అంటే ఏం చేయాలి అని అంటే ఒక బటనే కనిపించాలి. సో బటన్ కనిపించాలి కాబట్టి ఫస్ట్ దాన్ని మనం ఏం చేయకూడదు. కానీ సెకండ్ ఉన్నాయి చూసారండి, ఇవి ప్లేస్ డాట్ అండర్స్కోర్ ఫర్గాట్ అని ఒక ఫంక్షన్ ఉందండి, ప్లేస్ అండర్స్కోర్ ఫర్గాట్. ఓకే సో దీన్ని యూజ్ చేసాం అనుకోండి, మనకి ఈ 2 బటన్స్ కూడా, ఈ ఎంట్రీ బాక్స్ ఒకటి, ఈ బటన్ ఒకటి, ఈ 2 కూడా మనకి కనిపించవండి. సో ఇది కనిపించకుండా మనకి కావాలి అంటే ముందుగా మనం ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ మెథడ్ ఎక్కడ పాస్ చేయాలి, ఎక్కడైతే కట్ చేసామో ఇక్కడండి. సో ఇక్కడ కట్ చేస్తాం కదండి. సో సెల్ఫ్ డాట్ మనకి డిపాజిట్ హైడ్ అండి. ఓకే సో డిపాజిట్ హైడ్ అనే ఫంక్షన్ని ఇక్కడ కాల్ చేయాలి. సో కాల్ చేస్తే మనకి రన్ చేస్తే అప్పుడు హైడ్ అయిపోతాయండి. చూడండి చూపిస్తాను, ఇదిగోండి డిపాజిట్ పక్కన హైడ్ అయిపోయినాయి, చూసారా కనిపించట్లేదు. సో ఇప్పుడు మనకి ఇది క్లిక్ చేస్తే ఏం జరగదు. బట్ ఎందుకు జరగదు అంటే మన షో అనే ఫంక్షన్ ఇంకా రాయలా.
ఓకే. సో అది కూడా రాద్దాము. సో డిపాజిట్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ విత్డ్రా కూడా చేద్దాం. ఓకే. సో హైడ్ అనే ఫంక్షన్ని మనం కంప్లీట్ చేసాము. ఇప్పుడు విత్డ్రా హైడ్ గురించి చూసుకుందాం. సో విత్డ్రాలో కూడా సేమ్ ఫస్ట్ బటను మనం ఏం చేయక్కర్లా, కనిపించాలి. బట్ సెకండ్ బటన్కి వచ్చేసరికి కనిపించకూడదు. ఓకే. సో కాబట్టి ఫర్గట్ని ప్లేస్ అండర్ స్కోర్ ఫర్గట్ ఫంక్షన్ కాల్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నాను చూడండి. ఓకే. ఈ ఫంక్షన్ విత్డ్రా ఫంక్షన్ ఏదైతే ఉందో మనం ఈ మెథడ్ని ఇక్కడ కూడా కాల్ చేయాలి. సెల్ఫ్ డాట్ విత్డ్రాల్ హైడ్. ఓకే. ఇప్పుడు రన్ చేద్దాం. అదిగోండి డిపాజిట్ బటన్ విత్డ్రాల్, బట్ అటు యాక్షన్స్ ఏం పనిచేయట్లా. ఓకే. సో ఇప్పుడు యాక్షన్స్ పనిచేయాలి అని అంటే ఇప్పుడు మనం ఆ బటన్ క్లిక్ చేయగానే మనకి యాక్షన్ జరగాలి. సో దాన్ని బట్టి మనకు అర్థమైంది. ఇంతకుముందు మనం రాసాం బటన్ క్లిక్ చేస్తే ఏం జరగాలి అనేది. ఏం జరగాలి అంటే బటన్ దగ్గర కమాండ్ రాస్తే ఆ బటన్ దగ్గర కమాండ్లో ఈ షో అనేది ఇస్తే సరిపోతుంది. ఓకే. సో అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే అండి బటన్స్ రాసుకున్నాం కదండి మనం ఇక్కడ డిపాజిట్లో బటను. ఓకే. సో ఇక్కడ కమాండ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ డిపాజిట్ షో ఇది కాల్ చేయాలండి. ఓకే. అలాగే విత్డ్రాలకు కూడా సేమ్ కమాండ్ సెల్ఫ్ డాట్ విత్డ్రాల్ షో. ఓకే. ఇప్పుడు మనం ఈ మెథడ్స్ని కాల్ చేస్తున్నాము ఏంటి బటన్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే. అయితే ఇందులో క్లిక్ చేసి మనం పెట్టామనుకోండి 3 కనిపిస్తాయి. ఎందుకంటే మనం ఇప్పుడు ఏం చేయలేదు. ఇది చూడండి దీని వెనకాల బటన్ ఉందండి, మనకు కనిపించట్లేదు. బట్ డిపాజిట్ వెనకాల ఇంకో బటన్ ఉంది. సో మనకి అది హైడ్ అయిపోయి కనిపించాలి. బట్ ఇక్కడ 2 బటన్స్ ఉండిపోయినాయి. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ షో దగ్గర ఏదైతే ఉందో డిపాజిట్ షో అని చూసారండి. సో ముందు మనం ఏం చేస్తాం, మనకు బటన్ కనిపించాలి, మిగతా ఈ 2 కనిపించకూడదని హైడ్లో రాసాం. సో ఇక్కడ ఏం చేయాలనంటే ఈ బటన్ మాత్రమే హైడ్ అయిపోయేలాగా మనం రాసుకోవాలంటే ఇక్కడ. సో ఇదొక్కటే తీసి డాట్ ప్లేస్ అండర్ స్కోర్ ఫర్గాట్. ఓకే. సో ఇదొకటే రాసుకుంటే సరిపోద్ది. సేమ్ విత్డ్రాలకు కూడా విత్డ్రా షోలో కూడా అదే రాసుకోవాలండి, ప్లేస్ అండర్ స్కోర్ ఫర్గాట్. ఓకే. సో ఇప్పుడు ఈ 2 మనం బటన్ క్లిక్ చేయగానే ఈ 2 ఫంక్షన్స్ ఈ మెథడ్స్లో ఏవైతే ఉన్నాయో అవి కాల్ అప్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. అదిగోండి చూసారా బటన్ హైడ్ అయిపోయింది. అదిగోండి బటన్ హైడ్ అయిపోయింది. సో మనకి కన్ఫర్మ్ బటన్స్ మాత్రమే కనిపిస్తాయి. సో అలాగా మనం డిజైన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు ఇంకొకటి చెప్తానండి ఇందులోనే డిజైన్లోనే. మనం ఒకటి అనుకున్నాం కదండి, క్రియేట్ యూజర్ క్లిక్ చేయగానే ఒక డైలాగ్ బాక్స్ వచ్చిందండి మనకి. సో ఆ డైలాగ్ బాక్స్ని మనం ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి. ఆ డైలాగ్ ఏంటంటే అండి సింపుల్ డైలాగ్ అండి. ఓకే. సో సింపుల్ డైలాగ్ని మనం యూజ్ చేయాలంటే ముందుగా మనం యూజ్ చేయాల్సింది ఇక్కడ యూజ్ చేయాలండి. ఓకే. సో ఇక్కడ కామా పెట్టి సింపుల్ డైలాగ్ టీకే ఎంటర్లో ఉంది. సో దీన్ని కాల్ చేస్తే తప్ప మనకి అవ్వదన్నమాట. సో ఇది కాల్ చేసి ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. సో ఫంక్షనాలిటీ మనం ఇంప్లిమెంట్ చేద్దాం, బట్ ఆ బాక్స్ ఎలా వస్తుందని మనం తెలుసుకోవాలి కదా ముందుగా. సో ఆ బాక్స్ గురించి చెప్తున్నానండి. ఓకే. సో ఇప్పుడు మనకి క్రియేట్ యూజర్ అనే ఒక చిన్న ఫంక్షన్ మెథడ్ని క్రియేట్ చేసి అందులో పెడదాం అండి ఇది. ఓకే. సో డెఫ్ క్రియేట్ అండర్ స్కోర్ యూజర్. ఓకే. సో ఇప్పుడు క్రియేట్ యూజర్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి. సో దాంట్లో మనం ఈ డైలాగ్ బాక్స్ని ఎలా యూజ్ చేయాలన్న విషయాన్ని మీకు చెప్తాను చూడండి. సింపుల్ డైలాగ్ బాక్స్ డాట్ ఆస్క్ స్ట్రింగ్ ఆస్క్ ఇంటిజర్ అని 2 ఆప్షన్స్ ఉంటాయండి. మీరు గమనించారు చూడండి, పైన చూడండి 2 సజెషన్స్ అడుగుతుంది మనకి. నేను డాట్ పెట్టగానే ఆస్క్ స్ట్రింగ్ అన్నాను అనుకోండి కేవలం లెటర్స్ క్యారెక్టర్స్ మాత్రమే అడుగుతుంది. ఆస్క్ ఇంటిజర్ అన్నాను అనుకోండి ఇంటిజర్స్ మాత్రమే అడుగుతుంది. ఇక్కడ చూడండి ఆస్క్ ఫ్లోట్ అని ఉంది ఒక 4th వన్. సో ఫ్లోట్ వాల్యూస్ మాత్రమే అడుగుతుంది అనమాట. సో అలాగా మనం ఏది కావాలంటే అది ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు నేమ్ ఒకటి కావాలి. సో అందుకని నేను ఆస్క్ స్ట్రింగ్ అని చెప్పేసి పెట్టానండి. ఓకే. సో ఇక్కడ మనం ఆ స్ట్రింగ్ని ఆస్క్ చేసినప్పుడు 2 విషయాలని మనం ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయాలన్నమాట. ఏంటంటే ఆ విండో ఉంటుంది కదా, చిన్న విండో ఓపెన్ అవుతుంది కదా, ఆ విండో నేమ్ ఏం పెట్టాలనుకుంటున్నారు, అలాగే దాని లోపల ఎంట్రీ బాక్స్ వస్తుంది, ఆ ఎంట్రీ బాక్స్ యొక్క నేమ్ ఏంటి అనే 2 విషయాలని మనం ఇక్కడ పాస్ చేయాలండి. సో ఓకే. సో ఫస్ట్ విండో నేమ్ వచ్చేసరికి ఎంటర్ యూజర్ నేమ్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఓకే. సో అలాగే
ఇప్పుడు మనకి ఇంకొక విండో ఏం కావాలండి, నెక్స్ట్ ఎంట్రీ బాక్స్ అనమాట. ఎంట్రీ బాక్స్లోకి ఏం కావాలి మనకి, సో దాని ఎంట్రీ బాక్స్ యొక్క నేమ్ ఏం కావాలి. సో ఎంట్రీ బాక్స్ యొక్క నేమ్ని ఎంటర్ నేమ్. ఓకే, సో రెండు ఒకటే ఇచ్చాను నేను. సో ఇక్కడ ఏం చేద్దామంటే అండి, క్రియేట్ యూజర్ నేమ్ అని చెప్పి పెడదాం. ఓకే, రైట్, క్రియేట్ యూజర్ నేమ్ అని చెప్పేసి విండో పేరు పెట్టాను. ఎంటర్ నేమ్ అని లోపల ఎంట్రీ బాక్స్ పెట్టానండి. ఓకే, సో ఇప్పుడు సేమ్ కాపీ చేసి ఇంకొకటి తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఆస్క్ స్ట్రింగ్ బదులు ఇక్కడ ఆస్క్ ఇంటీజర్ వేద్దాం. ఓకే అండి, సో ఆస్క్ ఇంటీజర్లో క్రియేట్ యూజర్ నేమ్ అనే బదులు క్రియేట్ పిన్ అని పెడుతున్నానండి. ఓకే, సో ఎంటర్ పిన్ అని పెడుతున్నా. ఓకే, సో ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. అది ఓకే క్రియేట్ యూజర్ అనేది మనం ఆ బటన్కి కాల్ చేయాలి, కమాండ్లో రాయాలి. సో క్రియేట్ యూజర్ బటన్ ఎక్కడ ఉంది, ఓకే ఇదిగోండి. సో కమాండ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ క్రియేట్ యూజర్. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తాను. ఇదిగోండి చూడండి, కూడా బటన్ క్లిక్ చేయగానే ఒక బాక్స్ వచ్చింది. చూసారా, మనం విండో నేము క్రియేట్ యూజర్ నేమ్ పెట్టాం, ఈ చిన్న విండో నేము. అలాగే ఎంట్రీ బాక్స్ నేము ఎంటర్ నేమ్ పెట్టాం. ఇక్కడ నేను నెంబర్స్ ఎంటర్ చేస్తున్నాను, అయినా తీసుకుంటుంది. రీజన్ ఏంటంటే అక్కడ స్ట్రింగ్ అని నెంబర్స్ని తీసుకోవచ్చు లేదా క్యారెక్టర్స్ని తీసుకోవచ్చు కదండి, అందుకనే ఏదైనా తీసుకుంటుంది. బట్ ఈ ఎంటర్ పిన్కి వస్తే చూడసారి రెండో బాక్స్ వచ్చింది మనకి. ఇక్కడ ముందు బాక్స్ ఏమని రాసింది, క్రియేట్ యూజర్ నేమ్ అని రాసింది. రెండో బాక్స్లో క్రియేట్ పెన్ అని రాసాం, అది వచ్చిందండి. ఇక్కడ మాత్రం నేను క్యారెక్టర్స్ ఎంటర్ చేస్తే తిడుతుందండి. చూడండి, ఎర్రర్ వస్తుంది చూసారా, నాట్ అన్ ఇంటీజర్, ప్లీజ్ ట్రై అగైన్. సో మనం టైప్ ఏది ఇస్తే అది మాత్రమే ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం టైప్ ఏమి ఇచ్చాం, ఇంటీజర్ ఇచ్చాం. సో అయితే మీరు డౌట్ రావచ్చు, స్ట్రింగ్లో నేను ఇంటీజర్స్ ఇచ్చాను కదా ఎలా తీసుకుంటాను. సో ఇంటీజర్స్ని స్ట్రింగ్గా కూడా చూపించవచ్చండి, బట్ ఇంటీజర్ కింద క్యాలిక్యులేట్ అవ్వదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇంటీజర్ని మన స్ట్రింగ్ యొక్క వాల్యూని ఇంటీజర్తో ఎడిషన్ చేయలేం, సబ్ట్రాక్షన్ అవును ఎడిషన్ ఏదైనా చేయలేం. రీజన్ ఏంటంటే అది స్ట్రింగ్, ఇది ఇంటీజర్. బట్ ఇంటీజర్ టు ఇంటీజర్ చేయొచ్చు. అలాగే స్ట్రింగ్ టు స్ట్రింగ్ రెండు కలపచ్చు, బట్ నాట్ యాడ్ చేయలేం, రెండింటిని కలిపి పెట్టచ్చు. సో అలాగే ఇక్కడ మనం ఇంటీజర్లో యాజ్ టైప్ని ఏదైతే ఉందో ఇంటీజర్ తీసుకుంటే ఇంటీజర్ని యూజ్ చేయాలి, యాజ్ టైపు స్ట్రింగ్ తీసుకుంటే స్ట్రింగ్ని మాత్రమే యూజ్ చేయాలి. ఓకే అండి, సో ఇక్కడ ఇంటీజర్ని మనం ఎంటర్ చేసామంటే తీసేసుకుంటుంది. ఫైన్. సో అలాగా మనం ఈ సింపుల్ డైలాగ్ బాక్స్ను కూడా మనకు రిజిస్టర్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చండి. ఓకే, సో ఇప్పుడు ఎన్నిటిలో మీకు డిజైన్ మాత్రమే ఇంప్లిమెంట్ చేసి చూపించానండి, బట్ నేను ఎక్కడా కూడా ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఈ ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేయడానికి నేను ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తానండి. సో ఈ వీడియో మనకి లెంతీ అయిపోతుంది, సో అందుకనే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.